అనంతపురం జిల్లా బొక్కరాయి సముద్రం మండల కేంద్రంలో గత వారం చెరువు కట్ట సాయిబాబా దేవాలయంలో వెండి శటగోపం దొంగిలించిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. నగరానికి చెందిన రిటైర్డ్ గ్రంథాలయ ఉద్యోగితో పాటు మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ పొల్లయ్య తెలిపారు. వారి వద్ద నుంచి శటగోపంతో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఫ్యామిలీతో పాటు బయటకు పోయినందువల్ల కొంచెం లేట్ అయింది. స్టార్ట్ చేద్దాం. ఓకే, అందరికీ ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకందరికీ బుక్కరాయి సముద్రం పోలీస్ ఇన్స్పెక్టర్ అయిన పుల్లయ్య నేను నమస్కారం తెలియజేస్తున్నాను. 25/2/2025 తేదీ అంటే పోయిన నెల ఫిబ్రవరి 25వ తేదీ 5 గంటలకు బుక్కరాయి సముద్రం మండలం చెరువు కట్ట మీద ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ నందు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు, ఒక వ్యక్తి లోపలికి జొరబడి టెంపుల్లోకి భక్తుల మాదిరి ప్రవర్తించి, అలాగే ఆ ప్లేట్లో ఉన్న ఈ పూజారులు తల మీద పెట్టే ఈ షటగోపాన్ని దొంగలించుకొని పోవడం జరిగింది. దాని మేరకు పూజారి ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా సదరు కేసులో దొంగతనం చేసిన వ్యక్తులను పట్టుకోవడానికి స్పెషల్ టీమ్గా మల్లికార్జున, తర్వాత వారధి, మా ఎస్ఐ రాంప్రసాద్లను స్పెషల్ టీమ్గా ఫామ్ చేసి దీన్ని త్వరగా మా యొక్క ఎస్పీ సార్ యొక్క సూచనలు సలహాల మేరకు, ఆర్డర్స్ మేరకు ఈ కేసును ఛేదించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఇద్దరు ఈ దొంగతనంలో పాల్గొన్నారు. కునుతూరు మహేశ్వర్ రెడ్డి, ఏజ్ 62 సంవత్సరాలు, సన్ ఆఫ్ రంగారెడ్డి. ఇతడు సాయినగర్లో ఉంటాడు, అనంతపురం టౌను. రెండో వ్యక్తి బల్లారి షానవాజ్ బాషా, ఇతడు సెకండ్ రోడ్ అనంతపురం టౌన్లో ఉంటారు. వీళ్ళిద్దరు కలిసి ఒక ఆటోలో ఈ గుడి టెంపుల్ దగ్గరకు వచ్చి, ఆటో డ్రైవర్ షానవాజ్ బయట ఉంటే ఈ మహేశ్వర్ రెడ్డి గుడి లోపలికి వెళ్ళి ఈ యొక్క శటగోపాన్ని దొంగిలించడం జరిగింది. ఈరోజు ఈ కేసు దర్యాప్తులో భాగంగా మా అనుమానిస్తున్న వ్యక్తుల కోసం గాలిస్తుండగా ఉదయం 10:45 వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఆటో మాకు అనుమానాస్పదంగా కనిపించింది. ఆటోని చేజ్ చేసి పట్టుకొని వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి విచారించగా శటగోపాన్ని దొంగలించినట్లు వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ శటగోపాన్ని ఈ షానవాజ్ తన యొక్క ఇంట్లో బ్యాగులో పెట్టుకొని ఉన్నాడు. అక్కడి నుంచి ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ శటగోపాన్ని రికవరీ చేయడం జరిగింది. దీని యొక్క విలువ సుమారు ₹1,00,000 ఉంటుంది. 356 గ్రాములు ఉన్న ఈ వెండి శటగోపాన్ని రికవరీ చేయడం అనేది వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కోర్టు నందు ప్రొడ్యూస్ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇతడు రెండో వ్యక్తి, మొదటి వ్యక్తి మహేశ్వర్ రెడ్డి రిటైర్డ్ లైబ్రేరియన్. ఇతడు ఉరవకొండలో లైబ్రరీగా పనిచేసి రిటైర్డ్ అయినాడు. రెండో వ్యక్తి ఇతడు MA BEd చేశాడు. అతనుకున్న సరైన ఉద్యోగం లేకపోవడం వల్ల వీళ్ళిద్దరూ కలిసి దొంగతనం చేయాలనే నిర్ణయం తీసుకొని దొంగతనం చేసినారు. గతంలో ఎటువంటి చరిత్ర అయితే లేదు, ఇదే ఫస్ట్ టైం. ఇద్దరు రాడు అది బ్యాగులో కూడా వాళ్ళు అంటే ఎవరన్నా వాళ్ళకి ఎదురు వస్తే ఉన్న దాడి చేయడానికి ప్రయత్నంలో భాగంగా అది కూడా పెట్టుకున్నారు.